99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరానికి మొత్తం భూమి ఇస్తా. నీ సొంత భూమి అయితే ఇచ్చుకో, రూపాయికి ఇస్తా కాదు ఊరినే ఇచ్చుకో. నీ హెరిటేజ్ భూములు ఉన్నాయిగా అవి ఇచ్చుకో. రాష్ట్ర ఖజానా భూములు, రాష్ట్ర ప్రజల సంపద రాష్ట్ర భూములు ఇవ్వడానికి మీరెవరు? ఫార్చ్యూన్ కంపెనీల పేరు చెప్పి మీరు వెనకాల నుంచి కమిషన్లు తీసుకోవడం కోసం ఇవాళ రాష్ట్ర విలువైన సంపదైన విలువైన భూముల్ని ఊరికే ఉత్త పుణ్యానికే దారాత్తం చేస్తూ మా ఇష్టం మేము ఇస్తామని చెప్తే మీ అబ్బగాడి జాగిరా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్రం ప్రజల అధికారం ఇచ్చింది ప్రజా సంపదని సంరక్షించి తద్వారా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని తప్ప మా ఇష్టానుసారంగా మేము భూములు ఇచ్చేస్తాం, మా ఇష్టం రూపాయికి ఇస్తాం లేదా ఉచితంగా ఇస్తాం. ఉర్సా కంపెనీ మీకు ఫార్చ్యూన్ కంపెనీలా కనబడతా ఉందా? ఏం నేస్తారు కంపెనీ? ఫార్చ్యూన్ కంపెనీయా? రత్నా కంపెనీ ఫార్చ్యూన్ కంపెనీయా? ఎవరి కళ్ళ గంతలు కడుతున్నారు, ఎవరికి ముసులేద్దామని చూస్తూ ఉన్నారు మీరు. అంటే మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ ఆర్థిక ప్రయోజనాల కోసం ఇవాళ రాష్ట్ర ఖజాన్ని దోచిపెడతారా? దీనికి మీ ఇష్టానుసారం మాట్లాడతారా? ఇవాళ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సిన మాట వాస్తవం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? కమిషన్ వ్యాపారం జరుగుతుంది. నీకింత నాకింత దోచుకునే వారం జరుగుతుంది తప్ప రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కాదు కదా, ఏ రకమైన అభివృద్ధి జరగట్లేదు. కేవలం మీకు సంబంధించిన బినామీ కంపెనీలకి మీరు ఇవాళ రాష్ట్ర సంపదను దోచిపెడుతూ ఆ ప్రక్రియకి ఇవాళ గోబెల్స్ ప్రచారం చేస్తూ జనాలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.